ఒకప్పటితో పోలిస్తే టెస్టు క్రికెట్ చాలా పూర్తిగా మారిపోయింది. వాస్తవానికి టెస్టు క్రికెట్ ప్రారంభంలో మ్యాచ్లు చాలా రోజుల పాటు సాగేవి. అయినా చాలా మ్యాచ్ల్లో ఫలితాలు వచ్చేవి కావు. ఫలితంగా చాలా మ్యాచ్లు డ్రాగా ముగిసేవి. ఆ తర్వాత వచ్చిన మార్పుల కారణంగా టెస్టును 5 రోజులకు పరిమితం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి కూడా పూర్తిగా మారింది. గత కొన్ని రోజులుగా టెస్టు మ్యాచ్లు 5 రోజులు సాగడం లేదు. డ్రా అనే మాట అరుదుగా మారిపోయింది. వర్షం పడి ఆట తుడిచిపెట్టుకుపోతే తప్ప మ్యాచ్లు డ్రాగా ముగియడం చాలా అరుదుగా మారింది. బ్యాటర్లు సుదీర్ఘంగా ఇన్నింగ్స్లు ఆడడం లేదు. టీ20ల పుణ్యమా అని ఆటగాళ్ల దృక్పథమే పూర్తిగా మారిపోయింది. దాదాపు అన్ని జట్లు కూడా డ్రా కోసం కాకుండా ఫలితం కోసం, ముఖ్యంగా గెలుపు కోసమే ఆడుతున్నాయి. చాలా జట్లు టెస్టుల్లో డ్రా అనే ఆప్షన్ ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లున్నాయి. గత 50 టెస్టుల్లో వచ్చిన ఫలితాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గత 50 టెస్టుల్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే డ్రా అయ్యాయి. 47 మ్యాచ్ల్లో ఫలితాలు వచ్చాయి. ఇక 50 టెస్టుల్లో సుమారు 40 మ్యాచ్ల్లో 4 రోజులు లేదా అంతకంటే తక్కువ రోజుల్లోనే ఫలితాలు వచ్చాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు 2.5 రోజుల్లోనే ముగిసింది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ టెస్టు క్రికెట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ ను 5 రోజులు కాకుండా 4 రోజుల ఆటగా మార్చాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు టెస్టుల్లో ఓడిపోయే అవకాశం ఉన్నప్పుడు డ్రా కోసం పోరాడేవి. కానీ ఇప్పుడు డ్రా కోసం పోరాడడం లేదు. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అంటే సుదీర్ఘంగా బ్యాటింగ్ చేయకుండా త్వరగా ముగించేందుకే ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో 3 లేదా 4 రోజుల్లోనే మ్యాచ్ పూర్తవుతుంది. గత 50 టెస్టు మ్యాచ్ల గణాంకాలను చూసుకుంటే అర్థమవుతుంది. తద్వారా 4 రోజులకి కుదిస్తే చూసే వాళ్ళకు కూడా బాగుంటుంది. మరి ప్రస్తుతం ఐసీసీ కొత్త చైర్మన్ గా ఎంపికైన బీసీసీ మాజీ సెక్రటరీ జైసా ఐసీసీ బాస్ గా మారి ఇప్పుడు ఈ 4 రోజుల టెస్టు ప్రాతిపదికను అమలు కోసం ఏమైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి.